నా పేరు నంచారమ్మ. 12 సంవత్సరాల నుంచి ఆడిట్ సంస్థలో పనిచేస్తున్నాను. న్యూట్రిషన్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఎవరికి ఎస్సీకి ఎస్టీకి మేడం వాళ్ళకి తెచ్చుకొని తినే శక్తి ఉండదు కాబట్టి ఆహారము ఇది మనసనంగా మనము బయట తెచ్చుకునే శక్తి లేదు కాబట్టి దీనివల్ల గుడ్డు గంజి తాగితే పిల్లలు ఆరోగ్యంగా గర్భవతులు ఆరోగ్యంగా ఉంటారు. మనకు ఆకుకూరలు ఏమైనా తెచ్చుకొని బయట తినేకి డబ్బులు ఉండవు కాబట్టి మనకు క్యాస్ట్కి ఎస్సీకి అందుకే ఇది గుడ్డు గంజి ఇస్తే దానికి వాళ్ళు తినే అన్నానికి ఇది అదనంగా ఉంటే బిడ్డ తల్లి ఆరోగ్యంగా ఉంటారని ఇది ఇస్తూ ఉంటాం మేడం. వేరే పని ఏం లేదు మేడం. రోజు 5 ఇండ్లు విజిట్ చేస్తాను సాయంత్రం పూట. వాళ్ళకి ఇంటి దగ్గర పరిసరాలు పరిశుభ్రత శుభ్రంగా పెట్టుకోమని గర్భవతులకు ఏమైనా సలహాలు ఇస్తాను. వాళ్ళు ఎట్లా ఉండాలి, ఎట్లా తినాలా, ఎట్లా ఆరోగ్యంగా ఉండేకని వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటాను. మళ్ళీ ఏమన్నా వాళ్ళ గర్భవతులు ఏమన్నా ఉంటే వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తాను. వాళ్ళు ఎక్కువ ఏమైనా పేషెంట్లు ఎవరైనా ఉన్నా కానీ టీవీ పేషెంట్లు ఉంటే వాళ్ళకు తోలకపోయి మందులు తెచ్చి వాళ్ళకి రోజు కంటిన్యూగా నేనే మాత్రలు మింగిచ్చి గుడ్డు గంజి ఇస్తుంటాను మేడం వాళ్ళకు టీవీ పేషెంట్లకు కానీ. అట్లా నేను చేసినప్పటి నుంచి సుమారుగా 30 మందికి అట్లా టీవీ పేషెంట్లు చేసినాను. మార్పు అనేది ఉంది మేడం. పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉండారు. జ్వరాలు ఇట్లాంటివి ఏమి దీనివల్ల మనుషులకి ఒళ్ళు బట్టి బాగా తినికి ఆ గంజి గుడ్డు బాగా ఐరన్ కదా మేడం. తిని బాగా కమల పిల్లలు ఉన్నోళ్ళకి పాలు చాలవు. కమల పిల్లలు చాలా మంది ఉన్నారు మేడం. ఒక 10 మంది అట్లా ఉన్నారు. అట్లా కమల పిల్లలకు పాలు చాలవు. ఈ గంజి దాపి గుడ్డు తినిపిస్తే ఆ తల్లి పాలకు ఒకరికే పాలు అయ్యేది. పాల డబ్బాలతో సహా ఇవి తాపి బాగుంటారు మేడం. ఇష్టపూర్వకంగానే చేస్తాను మేడం. ఎట్లా అంటే మనం అంటే సహాయం అంటూ మనకు చేసే సోమత ఉండదు. ఇది మన వంత చేసిపోసేది. వాళ్ళు మేము జీతం గురించి ఎప్పుడు ఆలోచన చేయలేము మేడం. ఎప్పుడు వాళ్ళు ఇచ్చే జీతం మనకు తెలియదు కాబట్టి గౌరవమేతము మనమందరము కలిసి ఒక మార్పుని తీసుకొద్దాం.